ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి నాన్ వెజ్ తెచ్చి వండే టైం లేనప్పుడైతే ఈ కర్రీ బాగా మనకి హెల్ప్ అవుతుందండి. సో కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, గ్యాస్ పైన వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పులను అయితే వేయించి ఒక బౌల్లో తీసుకోండి. అదే ప్యాన్లో వచ్చేసి జీలకర్ర ఆనియన్స్ యాడ్ చేసి అవి వేగుతున్నప్పుడు దీనిలో వచ్చేసి ములక్కాడలు అయితే యాడ్ చేసుకోవాలి. ములక్కాడలు వేగుతున్నప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇవి కలుపుకున్న తర్వాత దీనిలో టమాటాని అయితే యాడ్ చేసుకోండి. టమాటా ఉల్లిపాయ పూర్తిగా చక్కగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో టమాటా కూడా పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో కారం యాడ్ చేయండి. కారంతో పాటు మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని కర్రీ మొత్తం కలిపేసుకోవాలి. సో దీంతో పాటు జీడిపప్పుల పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుల పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసేసి మొత్తం అయితే కలిపేసుకొని దగ్గరగా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని దించేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గెస్ట్లు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో నాన్ వెజ్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా కర్రీని కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.